before we are starting the today's our agenda, first of all, whatever we are discussing on last week, first of all we will summarize. సో అన్నిటికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ని స్టార్ట్ చేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే ఒక్కసారి లాస్ట్ సెషన్స్లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ సెషన్ని ఒక్కసారి ఏం చేద్దామంటే రీక్యాపింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఓకే. లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే ఈఆర్ మోడల్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఈఆర్ మోడల్ అంటే ఏం నేర్చుకున్నాం? మనందరం కూడా ఏమని నేర్చుకున్నాం? ఈఆర్ మోడల్ అంటే మనం బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తామంటే ఏదైనా మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తాము. యా వసంత, యువర్ వాయిస్ ఇస్ అనేబుల్ టు హియర్. ఓకే. లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే ఈఆర్ మోడల్ అనే కాన్సెప్ట్ని గురించి నేర్చుకున్నాం. ఈఆర్ మోడల్ అంటే ఏం చెప్పుకున్నాము? మనకి ఏమున్నాయి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేస్తాము, ఆ థింగ్స్ని మొత్తం కూడా ఏం చేస్తాము, డేటాబేస్ లోపలికి తీసుకువెళ్ళేసి స్టోర్ చేయాలనుకుంటున్నాం. అలా స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తాం అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా కాన్సెప్చువల్ లెవెల్లో అండర్స్టాండ్ చేయడం అనేది చేసుకోవాలి. అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ని యూజ్ చేస్తామని చెప్పాం. మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఈఆర్ మోడల్ని యూజ్ చేస్తారని చెప్పుకున్నాం. ఓకేనా? ఈ ఈఆర్ మోడల్ లోపలికి మన బిజినెస్ రిక్వైర్మెంట్ని మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే కొన్ని కోర్ కాంపోనెంట్స్ లోపలికి మన బిజినెస్ రిక్వైర్మెంట్ని మార్చుకోవాలన్నమాట. ఆ కోర్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఈఆర్ మోడల్లో ఎంటిటీ అని, ఎంటిటీ టైప్ అని, రిలేషన్షిప్ అని, ఈ కోర్ కాన్సెప్ట్స్లోకి ఏం చేస్తామంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ని మార్చడం అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా అని లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం నేర్చుకున్నాం? వాటిలో ఈఆర్ మోడల్లో ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంది, ఎంటిటీ అంటే ఏందో తెలుసుకున్నాం. ఎంటిటీస్ అంటే ఏం చెప్పుకున్నాం? ఈఆర్ మోడల్లో రియల్ వరల్డ్ సినారియోలో మనం చూసే ఆబ్జెక్ట్స్ని కానీ కాన్సెప్ట్స్ని కానీ ఏమంటారు అంటే ఎంటిటీస్ అంటాము అని చెప్పుకున్నాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసానుకో జాన్ అని ఒకడు ఉన్నాడు, అంటే అలానే ఎమ్ అని ఒక అమ్మాయి ఉంది, అలానే యాపిల్ అనే ఒక కంపెనీ ఉంది, గూగుల్ అని ఒక కంపెనీ ఉంది. అంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసిన ఏ ఒక్కదాన్నైనా సరే ఏమంటారంటే రియల్ వరల్డ్లో మీరు చూసిన ఈ కాన్సెప్ట్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ ఏమంటారంటే ఎంటిటీస్ అని పిలుస్తాం అనమాట మనం ఈ సాఫ్ట్వేర్లో, డేటాబేస్లో. ఓకేనా? ఓకేనండి. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? ఎంటిటీస్ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఎంటిటీస్కి ఏముంటాయి అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం. అంటే ప్రతి ఎంటిటీకి కూడా ఏముంటాయి అని చెప్పాము? ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అనుకున్నాం. ఆ ఆబ్జెక్ట్స్ని ఏమంటాము అంటే యాట్రిబ్యూట్స్ అంటారు అని చెప్పుకున్నాం కదా. అంటే మనకి ఎప్పుడు కూడా మనకి రియల్ వరల్డ్ సినారియోలో ఏముంటాయి అంటే ఎంటిటీస్ అనేవి ఉంటాయి. ఆ ఎంటిటీస్ మొత్తాన్ని కూడా ఏంటంటే ఎంటిటీస్ మొత్తానికి కూడా మనం ఏం చేస్తామంటే యాట్రిబ్యూట్స్ అనేవి కంపల్సరీ అప్లై చేయడం అనేది చేయాలన్నమాట. ఆ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకున్నాం. ఏంటిది అంటే ఏదైనా ఒక ఎంటిటీకి మనం ఏం చేస్తాం, ఎంటిటీ పక్కన ఒక ప్రాపర్టీ, ఒక వాల్యూ పెట్టాం. అంటే ప్రతి ఎంటిటీకి కూడా మనం ఏం చేస్తాము ప్రాపర్టీస్, వాల్యూస్ అనేవి అప్లై చేస్తాం. ఇలా ప్రాపర్టీస్, వాల్యూస్ ఎంటిటీకి అప్లై చేయడాన్ని ఏమంటామంటే యాట్రిబ్యూట్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే ఒక ఎంటిటీ లోపల మనం ఏం చేస్తామంటే ఆ ఎంటిటీని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక యాట్రిబ్యూట్ని అప్లై చేస్తాం అనమాట. ఒక ప్రాపర్టీని, ఒక వాల్యూని అప్లై చేస్తాం. దానిని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అని పిలుస్తారు. ఇక్కడ కనుక మీరు చూసారు ఆధార్ నెంబర్ నుంచి దాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఇది కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనందరం కూడా నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాం అంటే రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ రిలేషన్షిప్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. రిలేషన్షిప్ అంటే ఏమో చెప్పుకున్నాము, మనకి కొన్ని ఎంటిటీస్ ఉంటాయి. ఆ ఎంటిటీస్కి మధ్యలో అసోసియేట్ చేయడాన్ని, అంటే ఒక ఎంటిటీ మరొక ఎంటిటీ, అంటే బోల్డ్ అన్ని ఎంటిటీస్ ఉంటాయి. ఆ ఎంటిటీస్ని అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని అంటామని చెప్పుకున్నాం. ఈ ఎంటిటీస్ని అసోసియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 1-to-1 అనే రిలేషన్షిప్ని, 1-to-many ఆర్ many-to-1 అనే రిలేషన్షిప్ని, అలానే many-to-many అనే రిలేషన్షిప్స్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేసేసేసి ఏం చేస్తామంటే అసోసియేషన్స్ చేస్తామని చెప్పుకున్నాం. వాటికి బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ ద్వారా 1-to-1 అంటే ఏంది,
వన్ టు మెనీ అంటే ఏంది, మెనీ టు వన్ అంటే ఏంది, మెనీ టు మెనీ ఎలా చేస్తాం అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇలా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేసేసామంటే మన యొక్క ఏదైతే ఉందో ఆ సినారియోని బేస్ చేసుకొని దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆ సినారియోని బేస్ చేసుకొని ఈఆర్ మోడల్కి అప్లై చేసేసుకొని దానిలో ఎంటిటీస్ ఏమేంటి, ఎంటిటీ టైప్స్ ఏంటిది, వాటికి యాట్రిబ్యూట్స్ ఎలా అప్లై చేస్తాము, రిలేషన్షిప్స్ అనేవి ఎలా అప్లై చేస్తాము అన్నీ కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది చేసామన్నమాట. అలానే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మనం లాస్ట్ సెషన్లో ఏవైతే మనము ఈఆర్ మోడల్లో కాన్సెప్ట్స్కి మన యొక్క యూస్ కేస్ ఏదైతే ఉందో ఆ యూస్ కేస్ మొత్తాన్ని ఈఆర్ మోడల్లోకి మార్చుకున్నాం కదా. ఆ ఈఆర్ మోడల్లోకి మార్చిన ప్రతి టాపిక్ని కూడా మనం ఏం చేద్దాం అనుకున్నామంటే రిలేషనల్ డేటాబేస్ లోపలికి తీసుకొచ్చి పెట్టాలనుకున్నాం. అలా రిలేషనల్ డేటాబేస్లోకి పెట్టడం అనేది ఎలా చేస్తామనేది ఈ రోజు సెషన్లో చూద్దాం. ఓకేనా. అందుకోసం టుడే మనం ఏం చేద్దామంటే మోడలింగ్ డేటాబేస్లో ఉన్న సెకండ్ పార్ట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. దీంట్లో ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తాం అనేది ఒకసారి ఎజెండా అనేది చూద్దాం. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈఆర్ మోడల్లో మనం ఏం చేసాం, కాన్సెప్చువల్ లెవెల్లో మనం ఏం చేసాం, ఒక యూస్ కేస్ని కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి ఏం చేసామంటే ఈఆర్ మోడల్లోకి మార్చుకున్నాం. ఆ ఈఆర్ మోడల్లో మార్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని కూడా ఏం చేద్దామంటే డేటాబేస్ లోపలికి మార్చడం అనేది చేయాలనుకున్నాం. అలా డేటాబేస్లోకి మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఈఆర్ మోడల్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా టేబుల్స్ అనేవి క్రియేట్ అనేది ఎలా చేస్తాం అనేది నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏం చేద్దామంటే ఈ టేబుల్లో ఈఆర్ మోడల్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ టేబుల్స్ లోపల ఏం చేద్దామంటే ఇన్సర్ట్ చేయడం ఎలా అనేది కూడా నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు డేటాబేస్లో, ఈ డేటాబేసెస్ మీద మనం ఏం చేస్తామంటే క్వైరింగ్ అనేది ఎలా చేస్తాం, మల్టిపుల్ మన దగ్గర ఏముంది, మన డేటాబేస్లో బోల్డ్ అండ్ టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ టేబుల్స్ మీద మనం క్వైరింగ్ అనేది ఎలా చేస్తాం అనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేద్దాం. ఓకేనా. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇదంతా మనం నేర్చుకునే ముందర మనం ఏం చేద్దామంటే దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది, క్రియేటింగ్ ఏ టేబుల్. అంటే ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తామో తెలుసుకునే ముందర మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో మనము ఒక కాన్సెప్ట్ అనేది మిస్ అయ్యాం కదా, ఆ కాన్సెప్ట్ని మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కంప్లీట్ చేసుకొని ఈ రోజు సెషన్లో ఏం చేద్దామంటే ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి నేర్చేసుకొని ఈ రోజు సెషన్ని ముగించేద్దాం. ఈ రోజు సెషన్ అనేది ఒక 10 to 15 minutes అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను. ఆఫ్టర్ దట్ టుమారో నుండి ఏం చేద్దామంటే 1 hourలోనే ముగించేస్తాను అనమాట. ఎందుకంటే ఈ వీక్లోకి మనకి ఈ టేబుల్ మోడలింగ్ అనేది అవ్వాలి అంటే ఈ రోజు సెషన్ అనేది నేను ఏం చేస్తానంటే ఒక 10 minutes అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. ఓకేనా. ఓకే. లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒకసారి చూద్దాం. మనం ఏం చేసాము లాస్ట్ సెషన్లో లాస్ట్ సెషన్లో చెప్పిన కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఏం లేవు కదా. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ సెషన్లో మనం ఏం చేద్దాం అనుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామనేది చూద్దాం. లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే మనం ఏం చేసామంటే ఈఆర్ మోడల్లో మనం ఏం చేసామంటే మన యొక్క యూస్ కేసు మొత్తాన్ని కూడా ఏం చేసాం, మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా కాన్సెప్చువల్ లెవెల్లో అండర్స్టాండ్ అనేది చేసుకున్నాం. అలా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఏం చేసాం, ఈఆర్ మోడల్ అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఈఆర్ మోడల్కి తగ్గట్లు మనం ఏం చేసుకున్నాం అంటే దాన్ని అర్థం చేసుకోవడం అనేది చేసాం. అలా అర్థం చేసుకోవడంలో ఏమేం చేసాము, ఎంటిటీ టైప్స్ అంటే మన యొక్క కాన్సెప్ట్లో ఉన్న మన బిజినెస్ రిక్వైర్మెంట్లో ఉన్న ఎంటిటీ టైప్స్ ఏంటి అనేది నేర్చుకున్నాం. ఎంటిటీ టైప్స్ అంటే ఏమని కస్టమర్ అని ఒకటి ఉంది, తర్వాత రెండోది ఏముంది చెప్పాలి, కార్ట్ అని ఒకటి ఉంది, తర్వాత ఇంకోటి ఏముంది ప్రోడక్ట్ అని ఒకటి ఉంది, ఇంకొకటి ఏముంది అడ్రస్ అని ఒకటి ఉందన్నమాట. అంటే మనం ఏం చేసేసాము, మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఆ బిజినెస్ రిక్వైర్మెంట్లో ఉన్న ఈచ్ కాంపోనెంట్ మొత్తాన్ని కూడా ఈఆర్ మోడల్ లోపలికి నేను ఏం చేశాను అంటే కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకున్నాను అనమాట. అలా అర్థం చేసుకోవడానికి ఈఆర్ మోడల్ లోపల ఉన్న కాంపోనెంట్స్తో నేను ఏం చేశాను అంటే అర్థం చేసుకోవడం అనేది జరిగింది.
దాంట్లో ఈఆర్ మోడల్లో ఉన్న ఎంటిటీ టైప్ అంటే మన యొక్క యూస్ కేసులో ఏమని పిలిచాము, వీటినిగా తీసుకున్నాం. తర్వాత మనం ఏం చేసాము, రిలేషన్షిప్స్ నేర్చుకున్నాం. రిలేషన్షిప్స్ ఏమేమి నేర్చుకున్నాము, మనం ఏం చేసామంటే రిలేషన్షిప్స్ గురించి నేర్చుకున్నాం. రిలేషన్షిప్స్ ఏమి నేర్చుకున్నాము, వన్ టు వన్ నేర్చుకున్నాము. 1-to-1 అంటే ఎక్కడ నేర్చుకున్నాము, వన్ టు వన్ అంటే కస్టమర్కి ప్రోడక్ట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని 1-to-1 అనుకున్నాను. తర్వాత రెండోది ఏం చేశాను, కస్టమర్కి అడ్రస్కి మధ్యలో అంటే 1-to-many ఉందనుకున్నాను. అలానే ఏం చేశాను, కస్టమర్కి కార్ట్కి మధ్యలో ఉన్నది 1-to-1 అనుకున్నాను. కస్టమర్కి అడ్రస్కి మధ్య 1-to-many ఉందనుకున్నాను. తర్వాత నేనేం చేశాను, కార్ట్కి ప్రోడక్ట్కి మధ్యలో ఏముందంటే many-to-many ఉందనేసి ఆ రిలేషన్షిప్స్ అన్ని కూడా అర్థం చేసుకున్నాను. ఆ రిలేషన్షిప్స్లో ఎవరికి డౌట్స్ లేవు కదా, ఓకే. అలానే మనం ఏం చేసుకున్నాము, ఎంటిటీస్ ఉన్నాయి కదా మనకేముంది, మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఎంటిటీస్ ఉన్నాయి. ఆ ఎంటిటీస్లో నేనేం చేశానంటే ప్రతి ఎంటిటీకి నేనేం చేశానంటే యాట్రిబ్యూట్, అలానే నేనేం చేశానంటే యాట్రిబ్యూట్ ఒకటి, కీ యాట్రిబ్యూట్ ఒకటి అనేది అప్లై చేయడం అనేది ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇవేనా మనం నేర్చుకుంది లాస్ట్ సెషన్లో, అంటే ప్రీవియస్ సెషన్లో మనం ఏం చేసామంటే ఇక్కడ దాకా నేర్చుకున్నాం, ఓకేనా. వీటన్నిటిని కూడా ఏం చేద్దాం అనుకున్నాము, ఈఆర్ మోడల్లో మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడం అనేది చేసాం. అలా అర్థం చేసుకోవడానికి ఏం చేసామంటే ఒక ఈఆర్ మోడల్ని ఆధారంగా చేసుకొని ఆ ఈఆర్ మోడల్లో ఉన్న కోర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి లోపలికి నేను ఏం చేశాను, నా బిజినెస్ రిక్వైర్మెంట్ని ఏం చేశానంటే మార్చుకోవడం, ట్రాన్స్లేట్ చేయడం అనేది చేశాను. ఆ కాన్సెప్ట్స్ లోపలికి అండర్స్టూడ్ అనేది చేసుకున్నాను. అండర్స్టూడ్ చేసినాక ఏం చేశాను, ఈఆర్ మోడల్లో ఉన్న కాంపోనెంట్స్ మొత్తాన్ని చేసుకుని ఏం చేశాను, మనం ఏం చేశాను, ఒక రిలేషనల్ డేటాబేస్, అంటే ఒక రిలేషనల్ డేటాబేస్ ఉంది చూడు, మనం ఏం చేద్దాం అనుకున్నాం, మన బిజినెస్ రిక్వైర్మెంట్ని డేటాబేస్లో పెడదాం అనుకున్నాం. ఈ రిలేషనల్ డేటాబేస్ లోపలికి ఈఆర్ మోడల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని కూడా ఈ టేబుల్లోకి వచ్చి ఎలా ప్లేస్ చేస్తాము అనేది మనం చూద్దాం అనుకున్నాం. అలా ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి, టేబుల్ క్రియేట్ చేయడము, టేబుల్లో డేటా పెట్టడము, దాంట్లో క్వైరీస్ చెక్ చేయడం, ఇవన్నీ ఎలా చేస్తారనేది ఫర్దర్గా సెషన్లో నేర్చుకుందాం అనుకున్నాం. వీటిలో పెట్టాలి అంటే ఈఆర్ మోడల్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ని కూడా టేబుల్ రూపంలోకి మార్చాలంటే ఎలా మార్చాలి అనే దాని గురించి చేసుకున్నాం అనమాట. అలా మార్చాలి అంటే ఈఆర్ మోడల్లో ఉన్న కాంపోనెంట్స్ మొత్తాన్ని కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వాటితో మనం ఏం చేయాలంటే డేటాబేస్ లోపల ఏం చేయాలంటే డేటాబేస్ లోపలికి ఎలా ట్రాన్స్లేట్ చేస్తాము, అంటే ఈఆర్ మోడల్లో మనం నేర్చుకున్న ప్రతి కాంపోనెంట్ని కూడా ఒక డేటాబేస్ లోపలికి ఎలా మార్చాలి అనే దాని గురించి నేర్చుకుందాం, ఓకేనా. అలా మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము, ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. ఎంటిటీ టైప్స్ని డేటాబేస్లో ఏమని పిలుస్తారంటే వీటిని ఏమంటారంటే టేబుల్ అంటారు. అంటే మనం ఏదైతే ఎంటిటీ టైప్స్ ఉన్నాయో ఈఆర్ మోడల్లో ఆ ఎంటిటీ టైప్స్ ప్రతి దాన్ని కూడా ఏమంటారంటే ఒక టేబుల్గా తీసుకోవాలన్నమాట. అంటే ఎంటిటీ టైప్స్ ఎన్నైతే ఉన్నాయో మనం ఏం చేయాలి, డేటాబేస్లో అన్ని టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలని చెప్పుకున్నాం, ఓకేనా. అది మీ అందరికీ అర్థమైంది కదా. అలానే ఏమన్నా డౌట్ ఉందా, ఓకేనా. అలానే ఇక్కడ మనకి ఏం చేసామంటే రెండో కాన్సెప్ట్ ఉంది, ఎంటిటీస్ ఉన్నాయి, యాట్రిబ్యూట్స్. అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే టేబుల్ అంటే ఎలా ఉంది కదా, ఈ ఎంటిటీస్ లోపల ఫస్ట్ ఉండేదాన్ని ఏమంటారంటే ఈ టేబుల్లో ఉన్న ఫస్ట్ కాలం ఏమంటారు, ఐడి, కీ యాట్రిబ్యూట్ అంటారు అనమాట. అంటే ఇక్కడ మనం ఫిల్ చేసేదాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారంటే ప్రైమరీ కీ అంటారని చెప్పుకున్నాం, అవునా కాదా, ఓకేనా. అంటే అవన్నీ ఏందో తర్వాత చూద్దాం. అంటే మనం ఏం చేసేసాము ఎంటిటీస్కి యాట్రిబ్యూట్స్ అనేవి అప్లై చేసాం కదా, ఆ యాట్రిబ్యూట్స్ని ఎలా ప్లేస్ చేస్తాం చెప్పుకుంటున్నాం అనమాట. యాట్రిబ్యూట్ అంటే ఏమంటారంటే మన టేబుల్ని, ఎంటిటీ అంటే ఒక టేబుల్, ఆ టేబుల్లో ఏముంది, ఒక టేబుల్ గురించి చూద్దాం. కస్టమర్ అనే టేబుల్ ఉంది, కస్టమర్ అనే టేబుల్ తీసుకున్నాను. ఆ టేబుల్లో ఏముందంటే ఆ టేబుల్ లోపల ఏమున్నాయి, బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ కాలంలో ఏం చేస్తామంటే ఎంటిటీ, మనకి ఇక్కడ ఉన్నది ఒక ఎంటిటీ కదా మనం తీసుకుంది, ఎంటిటీకి మనం ఏం చేయాలి, యాట్రిబ్యూట్స్, కీ యాట్రిబ్యూట్స్ అప్లై చేసాం కాబట్టి అవన్నీ కూడా డేటాబేస్లో అప్లై చేయాలంటే ఎలా చేస్తామంటే మనం డేటాబేస్ అంటే ఏం వాడుతున్నాం, రిలేషనల్ డేటాబేస్ టేబుల్. అంటే మనం తీసుకున్న ఎంటిటీ ఏదైతే ఉందో అది ఏమైందంటే టేబుల్ నేమ్ రూపంలోకి వెళ్ళిపోయింది అనమాట, ఓకేనా. టేబుల్ నేమ్ అయింది. మనం ఏదైతే ఎంటిటీ తీసుకుంటున్నామో ఆ ఎంటిటీ అనేది టేబుల్ నేమ్ అయిపోయింది, ఓకేనా. ఓకేనా.
ఆ ఎంటిటీ లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో యాట్రిబ్యూట్స్, కీ యాట్రిబ్యూట్స్ని ఏం చేస్తామంటే టేబుల్ లోపల కాలమ్స్కి అరేంజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కీ యాట్రిబ్యూట్ అనే దాన్ని ఏం చేస్తామంటే మనం తీసుకున్న టేబుల్లో ఉన్న ఫస్ట్ కాలంలో యాడ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా యాడ్ చేయడానికి దీన్ని ఏమంటారంటే ప్రైవేట్ కీ అని పిలుస్తారు, పీకే అంటారు, అంటే ప్రైవేట్ కీ అంటారు అని చెప్పుకున్నాం. అంటే డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే ఎంటిటీస్ని టేబుల్ రూపంలో, టేబుల్ నేమ్ రూపంలో క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్లో మనం ఏం చేస్తామంటే యాట్రిబ్యూట్స్, కీ యాట్రిబ్యూట్స్ అనేవి ప్లేస్ చేస్తాం. కీ యాట్రిబ్యూట్స్ని ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న టేబుల్లో ఫస్ట్ కాలంకి ఏదైతే ఉందో ఆ కాలం నేమ్ కాడ ఈ కీ యాట్రిబ్యూట్ని అప్లై చేయడం అనేది చేస్తాం. అలా అప్లై చేయడాన్ని రిలేషనల్ డేటాబేస్లో ఏమంటారంటే ప్రైమరీ కీ అంటాం. అంటే ఎంటిటీకి ఉన్న కీ యాట్రిబ్యూట్ని ఏమంటారంటే ప్రైమరీ కీ అని పిలుస్తాం రిలేషనల్ డేటాబేస్లో. తర్వాత ఎంటిటీకి ఉన్న యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే నెక్స్ట్ కాలంకి, ఆ తర్వాత ఉన్న ప్రాపర్టీని నెక్స్ట్ కాలంకి అప్లై చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈచ్ ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఇట్లా టేబుల్లో ఇలా అరేంజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే డన్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామనేది దాని గురించి ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాం ఇప్పుడు దాకా ఎంటిటీస్ మొత్తాన్ని కూడా ఏం చేసేసామంటే ఎంటిటీస్ మొత్తాన్ని కూడా ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం ఏంటి అనేది చెప్పుకున్నాం. ఓకేనా? ప్రైమరీ కీ అంటే కూడా ఎందుకు చెప్పుకున్నాం లాస్ట్ సెషన్. ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనకి ఏమేమి ఎంటిటీస్ ఉన్నాయో కస్టమర్ అనే ఎంటిటీకి టేబుల్ రూపంలో ఫామ్ చేసినప్పుడు ఐడి అనేది ఏమవుతుందంటే ఐడి అనేది ఫస్ట్ ఏమవుతుంది ప్రైమరీ కీ అవుతుంది. దీంట్లో ఉన్న రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్ని కూడా నెక్స్ట్ కాలంలో ప్లేస్ చేశాను. అలానే మనకి ఏముంది అడ్రస్ అనే టేబుల్లో కూడా అడ్రస్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఆ అడ్రస్ అనే టేబుల్ని డేటాబేస్లో ఏం చేసామంటే అడ్రస్ అనే నేమ్తో ఒక టేబుల్ క్రియేట్ చేసాం. దాంట్లో ఉన్న ఫస్ట్ కాలంని ఏం చేశానంటే కీ అట్రిబ్యూట్స్తో ప్లేస్ చేశాను. అంటే దీన్ని డేటాబేస్లో ఏమంటారు ప్రైవేట్ కీ అని పిలుస్తారు. ప్రైవేట్ కీ రాసేసాను. తర్వాత రిమైనింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అప్లై చేయడం అనేది జరిగింది. అలానే కార్ట్లో కూడా అలానే చేశాను. అలానే తర్వాత ఏం చేశాను, తర్వాత ప్రోడక్ట్స్ అనే టేబుల్లో కూడా ఇలానే చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఓకే. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసేసాము ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. రిలేషన్షిప్స్ని డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఎలా చేస్తామనే దాని గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాము, 1-to-1 రిలేషన్షిప్ గురించి చెప్పుకున్నాం. 1-to-1 రిలేషన్షిప్ అంటే ఏం చెప్పుకున్నాము, 1-to-1 రిలేషన్షిప్ అంటే 1-to-1 రిలేషన్షిప్ని ఏమని చెప్పుకున్నాం, 1-to-1 రిలేషన్షిప్ చేయాలంటే ఎలా చెప్పుకున్నాము మీ అందరికి చెప్పాను కదా. 1-to-1 నా దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో దాంట్లో 1-to-1 రిలేషన్షిప్ ఉన్న కండిషన్ ఏది, 1-to-1 నా దగ్గర ఉన్న ఆర్కిటెక్చర్ని చూశాను. ఆర్కిటెక్ట్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఆర్కిటెక్ట్లో ఏముంది, సమ్మరీలోకి వెళ్తే ఇక్కడ కస్టమర్కి కార్ట్ ఉంది. అంటే కస్టమర్కి కార్ట్ ఆర్ కస్టమర్కి అడ్రస్కి ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ చేద్దామా అంటే 1-to-many రిలేషన్షిప్ని డేటాబేస్లో ఎలా చేస్తారో చూద్దాం. 1-to-many రిలేషన్షిప్ని డేటాబేస్లో మనం ఎలా అరేంజ్ చేస్తామని చూద్దాం. అందుకోసం ఏం చేసాం, 1-to-manyకి సంబంధించిన ఏమేమి థింగ్స్ ఉన్నాయి, కస్టమర్ అనే అడ్రస్ని డేటాబేస్లో మనం క్రియేట్ చేసాం. కస్టమర్ అనేది ఒక ఎంటిటీ నేమ్ కాబట్టి, ఎంటిటీ టైప్ కాబట్టి అది ఒక నేమ్తో ఫామ్ అయింది. ఆ కస్టమర్ లోపల ఏమేమి ఉన్నాయి వాటన్ని టేబుల్స్ కదా మనం ఫామ్ చేయాల్సింది. టేబుల్స్ తీసేసుకున్నాను. కస్టమర్ అనే టేబుల్ తీసుకున్నాను. ఈ కస్టమర్ అనే టేబుల్ ఫస్ట్ ఏమి ఉండాలి, ప్రైమరీ కీ ఇవ్వాలి కాబట్టి ఐడి అనేది ప్రైమరీ కీ. తర్వాత ఏమన్నాయి, నేమ్ ఒకటి ఉంది, తర్వాత ఏముంది ఏజ్ ఒకటి ఉంది అనుకున్నాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ కాలంలో ఏముంది 1 జో అనుకున్నాను. తర్వాత ఈ ఏజ్ 21 అనుకున్నాను. తర్వాత ఒక చాలు ఎక్కడ. తర్వాత రెండోది ఏంది మనం తీసుకుంది అడ్రస్ కదా. అడ్రస్ అనే టేబుల్ ఉంది. ఈ అడ్రస్ అనే టేబుల్లో ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ఏముంది ఐడి ఉంది, తర్వాత ఏముంది డోర్ నెంబర్ ఉంది, స్ట్రీట్ నేమ్ ఉంది, తర్వాత ఏముంది లొకేషన్ అని ఉంది, ప్లేస్ అని ఉంది, ఏదో ఒకటి అనుకున్నాను ఫర్ సపోజ్. ఓకేనా? దీంట్లో ఐడి వచ్చేసరికి 101 అనుకున్నాను. తర్వాత డోర్ నెంబర్ వచ్చేసరికి 2-7 అనుకున్నాను. స్ట్రీట్ వచ్చేసరికి గాంధీ స్ట్రీట్ అనుకున్నాను. తర్వాత ఇది వచ్చేసరికి ఏపీ అనుకున్నాను. రెండోది వచ్చేసరికి 102 అని ఉంది. ఇది వచ్చేసరికి 1-1 అనుకున్నాను.
ఇది వచ్చేతలికి విఠల్ నగర్ అనుకున్నాను, విట్ అనుకున్నాను. ఇది వచ్చేతలికి హైదరాబాద్ అనుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 1 to many రిలేషన్షిప్ అనేది చేస్తాం. 1 to many అనే రిలేషన్షిప్ ఏ రెండింటి మధ్య చేస్తున్నాను, కస్టమర్కి అడ్రస్కి మధ్యలో ఏముంది అంటే, కస్టమర్కి అడ్రస్కి మధ్యలో 1 to many రిలేషన్షిప్ అనేది ఉంది. ఈ 1 to many రిలేషన్షిప్ని మనం ఏం చేస్తున్నాము, డేటాబేస్ లోపల ఎలా ప్లేస్ చేస్తామనే దాని గురించి చూస్తున్నాం. డీబీ అంటే డేటాబేస్ అంటాం కదా. అంటే 1 to many అనే రిలేషన్షిప్ని ఒక డేటాబేస్ లోపల అయితే ఎలా కన్వర్ట్ చేస్తామని చూద్దాం. అసలు నాకు తెలియాల్సింది ఏంటంటే 1 to many అంటే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఒక టేబుల్ 1 to many అంటే ఏంటంటే, కస్టమర్ అనే టేబుల్లో ఉన్న ఒక రో ఉంది చూడు, ఈ రోలో ఉన్న ఒక వాల్యూని రెండవ టేబుల్లో ఉన్న ఫస్ట్ రోతో ఆర్ దాంట్లో ఉన్న మరొక రోతో కనుక ఈ టేబుల్లో ఉన్న ఒకే రో వేరొక టేబుల్లో ఉన్న రెండు రోస్తో కనుక అసోసియేట్ చేయడాన్ని ఏమనుకోవచ్చు అంటే 1 to many అనుకోవచ్చా. 1 to many అంటే మీనింగ్ అంతేనా, ఒక టేబుల్లో ఉన్న ఒక రో వేరొక టేబుల్లో ఉన్న రెండు అంతకంటే ఎక్కువ రోస్తో కనుక ఇది అటాచ్మెంట్ కనుక అసోసియేట్ కనుక చేయడాన్ని ఏమంటారంటే 1 to many అంటాం. ఇలా 1 to many రిలేషన్షిప్ అనేది జరిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే, డేటాబేస్లో ప్లేస్ చేయాలంటే మనం ఒక ఫార్మాట్ అనేది వాడాలి. ఇలా 1 to many అనే రిలేషన్షిప్ ఈఆర్ మోడల్లో జరిగిన కండిషన్ని డేటాబేస్లో కనుక మనం ప్లేస్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒకటి చేయాలన్నమాట. దాంట్లో మెనీ అనే కండిషన్ని సాటిస్ఫై చేసిన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ని తీసుకోవాలన్నమాట. అంటే అడ్రస్ అనే టేబుల్. ఈ అడ్రస్ అనే టేబుల్లో మనం ఏం చేయాలంటే దాంట్లో ఏవేమైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నిటిని రాసుకుంటున్నాం. ఆ కాలమ్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ కాలమ్స్ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్ట్రా కాలం అనేది ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా. మన దగ్గర ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఏం చేయాలి అంటే మెనీ అంటే మన దగ్గర ఉన్న మెనీ అనే కాలం ఏదైతే ఉందో దాంట్లో ఒక కాలంకి మనం ఏం చేయాలంటే ఉన్న కాలమ్స్ అంటే ఒక కాలం ఎక్స్ట్రా అనేది ఏం చేయాలంటే యాడ్ చేయాలన్నమాట. ఎందుకు యాడ్ చేయాలి అనేది తర్వాత చెప్తాను. ఇక్కడ ఉన్న కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకుందాం. ప్రీవియస్లో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఏం రాసుకుంటున్నాను. ఓకేనా. తర్వాత స్టేట్ అనుకున్నాను, తర్వాత ప్లేస్ అనుకున్నాను, తర్వాత ఏమనుకున్నా అంటే ఇక్కడ ఉన్న డేటా రాసేస్తున్నాను. 101, 102 అనుకున్నాను, 2-7 అనుకున్నాను, ఇక్కడ 1-4 అనుకున్నాను, ఇది వచ్చేదానికి గాంధీ అనుకున్నాను, తర్వాత ఇది విట్ అనుకున్నాను, ఇది ఏపీ అనుకున్నాను, తర్వాత ఇది హైదరాబాద్ అనుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో మనం ఏం చేయాలి, 1 to many రిలేషన్షిప్ అనేది జరుగుతుందంటే డేటాబేస్లో మనం ఏం చేయాలి ఫారెన్ కీ అనే దాన్ని మనం ప్లేస్ చేయాలన్నమాట. 1 to many రిలేషన్షిప్ జరుగుతుంటే ఒక డేటాబేస్లో మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఆ ఫారెన్ కీ అనేది క్రియేట్ చేస్తేనే మన రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట డేటాబేస్లో. ఆ ఫారెన్ కీ అనేది కనుక మనం క్రియేట్ చేయకపోతే రిలేషన్షిప్ అనేది మనం చేయలేదు అని దాని మీనింగ్ అనమాట. అందుకని 1 to many రిలేషన్షిప్ జరిగింది అంటే అక్కడ మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అనేది మనం రెడీ చేయాలన్నమాట. ఆ ఫారెన్ కీ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న మెనీ రిలేషన్షిప్ ఎక్కడైతే జరిగిందో ఆ టేబుల్లో మనం ఏం చేయాలి, ఒక ఎక్స్ట్రా కాలం అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఆ కాలంకి ఒక నేమ్ అనేది పెట్టాలి. ఆ నేము దాంట్లో డేటా అనేది ఫిల్ చేయడాన్ని ఏమంటారంటే దాన్ని ఫారెన్ కీ అంటారన్నమాట. నేమ్ అనేది పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఎక్కడైతే మనం 1 రిలేషన్షిప్ ఏదైతే దాన్ని ఈ టేబుల్ని కదా దీంట్లో యాడ్ చేద్దాం అనుకుంటుంది, ఏ టేబుల్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్కి ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని పెట్టేసేసి దాని తర్వాత మనం దానిలో ఉన్న ప్రైవేట్ కీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ కీ యొక్క కాలం నేమ్ అనేది ఇవ్వాలి. ప్రైవేట్ కీ ఏంటిది, ఇక్కడ ఈ టేబుల్లో ఐడి కాబట్టి ఐడి అని ఇచ్చేసాను. అంటే ఫారెన్ కీ అంటే ఏంటంటే cus_id అనుకున్నాను. అంటే ఏంటి దాని మీనింగ్, customer_id. అంటే కస్టమర్ అనే టేబుల్లో మనం ఏం చేసేసామంటే ఐడి అనే ప్రైవేట్ కీ ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేసుకుంటున్నానని దాని మీనింగ్ అనమాట. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే 101కి ఏం చేశాను, 1 అనే ఐడిని సెలెక్ట్ చేశాను. అందుకని ఐడి కదా ఉన్న 1 ఇచ్చేసాను.
102 కూడా ఏ రోని సెలెక్ట్ చేశాను, ఐడి నెంబర్ అంతా 1 అనే దాన్ని సెలెక్ట్ చేశాను కాబట్టి 1 అని ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఒక్క టేబుల్ మీనింగ్ ఏంటంటే 101 ఐడితో ఉన్న అడ్రస్ని కస్టమర్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో 1 అనే రోతో నేనేం చేశాను అంటే లింక్ చేశాను. అంటే రిలేషన్షిప్ అనేది చేశాను అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే, ఈ ఫార్మేట్లో మనం ఏం చేస్తామంటే అసోసియేట్ చేయడం అనేది చేస్తారు. అంటే మామూలుగా అయితే ఇలా చూపించితే సరిపోయింది కదా, ఇలా చూపించిన రెండింటి యొక్క మీనింగ్ ఒకటే కదా. అందుకోసం మన షార్టెస్ట్ ఫామ్లో ఉండడానికి మనం ఏం చేస్తామంటే అడ్రస్ అనే టేబుల్లో ఒక ఫారెన్ కీ క్రియేట్ చేసేసి, ఆ ఫారెన్ కీ లోపల మనం ఏం చేస్తామంటే కస్టమర్ అనే టేబుల్లో ఉన్న ఐడి ఏదైతే ఉందో మనం ఏం చేద్దాం, 1 to many రిలేషన్షిప్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దాని దగ్గర ఉన్న ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడాన్ని ద్వారా మనం ఏం చేస్తామంటే 1 to many రిలేషన్షిప్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం అనేది చేయగలం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా 1 to manyలో? ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ ఏంటిది, 1 to 1 రిలేషన్షిప్. 1 to 1 రిలేషన్షిప్ని కూడా నేర్చుకుందామా? ఓకే. 1 to 1 రిలేషన్షిప్ అంటే ఏంటి, మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి 1 to 1 రిలేషన్షిప్ చేయాలంటే మనం ఏం చేసాము, 1 to 1 రిలేషన్షిప్ చేయాలంటే ఏం చేస్తాము, 1 to 1 రిలేషన్షిప్ చేయాలి. దేంట్లో చేద్దాం అనుకుంటున్నాం, 1 to 1 రిలేషన్షిప్ని ఏం చేద్దాం అనుకుంటున్నాము, డేటాబేస్లో పెడదాం అనుకున్నాం. డేటాబేస్లో పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, డేటాబేస్లో పెట్టాలంటే మనం ఏం చేయాలి, డేటాబేస్లో మనం ఏం చేయాలి చెప్పాను కదా నాన్న, యూనిక్ ఫారెన్ కీ అనే దాన్ని ప్లేస్ చేయాలి. ఈ యూనిక్ ఫారెన్ కీ అంటే ఏంటంటే, ఇందాక ఫారెన్ కీ అంటే ఏం చేశాను, ఫారెన్ కీ అంటే ఆ కాలంలో ఉన్న వాల్యూస్ ఏమవ్వాలి అంటే రిపీట్ అయినా పర్లేదు, దాన్ని ఏమంటారు, యూనిక్ అన్నాను. దాని మీనింగ్ ఏంది, సేమ్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ సేమ్ వాల్యూస్ అనేది ఎప్పుడు కూడా మన టేబుల్ లోపల ఉండకూడదు, యూనిక్ ఫారెన్ కీ లోపల ఉండకూడదు అని చెప్పడాన్ని ఏమంటారంటే యూనిక్ ఫారెన్ కీ అంటారు. దానికోసం మన రిలేషన్షిప్ జరిగినది ఏంటిది, 1 to 1 రిలేషన్షిప్ జరిగిన స్టేట్మెంట్ ఏదో చూద్దాం. 1 to 1 రిలేషన్షిప్ జరిగిన స్టేట్మెంట్ ఏంటిది, 1 to 1 రిలేషన్షిప్ దేనికి జరిగింది, కస్టమర్కి కార్డ్కి జరిగింది. అనుకొని కస్టమర్ కోసం నేనేం చేశానంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. కస్టమర్ కోసం ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ టేబుల్లో ఏమేమి ఉన్నాయి, ఒక ప్రైవేట్ కీ ఉంది, ఏంటిది ఐడి అని. తర్వాత రెండోది ఏముందంటే నేమ్ అనేది ఒకటే ఉందనుకున్నాను, ఎన్ని రాసుకున్నా ఒకటే కదా. ఓకే, దాంట్లో ఏముందంటే ఒకటి కళ్యాణ్ అని ఒకడు ఉన్నాడు. రెండోడు ఎవరున్నాడంటే సతీష్ అని ఒకడు ఉన్నాడు అనుకున్నాను. ఓకేనా. తర్వాత ప్రోడక్ట్ అనే దాంట్లోకి వెళ్ళాను. ప్రోడక్ట్ అని మరొక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమున్నాయంటే కాలమ్స్ ఉన్నాయి, దాంట్లోపల బోల్డ్ అంత డేటా ఉంది. దీంట్లో ఐడి అనుకున్నాను, రెండోది షర్ట్స్ అనుకున్నాను, మూడు వేరే కాలం ఉంది, ఏమనుకున్నా అంటే ప్యాంట్ అనుకున్నాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేదానికి ఏమనుకున్నా అంటే 10 అనుకున్నాను. షర్ట్ వచ్చేదానికి గ్రీన్ అనుకున్నాను, గ్రీన్ టీ షర్ట్ అనుకున్నాను. ఓకేనా. ప్యాంట్ వచ్చేదానికి జీన్స్ అనుకున్నాను, జీన్ అనుకున్నాను. రెండోది వచ్చేదానికి 11 అనే రో, దాంట్లో ఏముందంటే ఎల్లో అనుకున్నాను, ఎల్లో షర్ట్ అనుకున్నాను. అది వచ్చేదానికి ఏంటంటే వైట్ అనుకున్నాను, వైట్ ప్యాంట్ అనుకున్నాను. ఓకేనా. ఇది నా దగ్గర టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. కళ్యాణ్ అనేవాడు ఏం చేశాడంటే 11 అనే అంటే కస్టమర్ అనే టేబుల్లో ఉన్న కళ్యాణ్ అనేవాడు ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉన్న 11 అనే రోలో 11 అనే ఐడితో ఉన్న రోలో ఉన్న వస్తువుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అదే సతీష్ అనేవాడు ఏం చేశాడంటే 10 అనే రోలో ఉన్న వస్తువుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఈ రోలో ఉన్న డేటా మొత్తం కూడా వేరొక టేబుల్లో ఉన్న డేటాతో ఏమైంది, ఒకసారి మాత్రమే టచ్ అయిందన్నమాట. ఇలా టచ్ అవ్వడాన్ని ఏమంటారంటే 1 to 1 రిలేషన్షిప్ అంటాం. అంటే టచ్ కాదు, దాన్ని అసోసియేట్ అంటాం. అంటే ఈ టేబుల్లో బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి, ఆ టేబుల్లో కూడా బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా. మనం తీసుకున్న టేబుల్స్లో ఉన్న బోల్డ్ అన్ని రోస్ ఒక రో తర్వాత టేబుల్లో ఉన్న ఒక రోతో మాత్రమే అసోసియేషన్ కనుక జరిగితే దాన్ని ఏమంటారంటే
1-to-1 రిలేషన్షిప్ అని పిలుస్తారన్నమాట. 1-to-1 రిలేషన్షిప్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒకటే ఒకటి అనమాట. ఒక టేబుల్లో ఉన్న ఒక రో వేరొక టేబుల్లో ఉన్న ఓన్లీ ఆ టేబుల్లో ఉన్న ఒకే రోతో కనుక ఏదో ఒక రోతో కనుక అసోసియేషన్ చేయడాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటాం. ఆ 1-to-1 రిలేషన్షిప్ జరిగేటప్పుడు రైట్ సైడ్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ని తీసుకుంటున్నాను, ప్రోడక్ట్ అనే టేబుల్. ఆ టేబుల్ లోపల మనం కనుక 1-to-1 రిలేషన్షిప్ జరిగేటట్టు డేటాబేస్లో పెట్టాలి అంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాం. దాంట్లో ఏం చేయాలంటే ఐడి అనే కాలం ఉంది. దాంట్లో 1-to-1 రిలేషన్షిప్ని డేటాబేస్లో మనం చూపించాలంటే ఏం చేయాలంటే దాంట్లో ఉన్న కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం నేమ్స్ అన్నిటిని అలానే తీసుకోవాలి. తర్వాత ఏం చేశానంటే ఆ చివర మనం ఏం చేయాలంటే ఒక సపరేట్గా ఎక్స్ట్రాగా మరొక కాలం అనేది తీసుకోవాలి. అలా తీసుకోవడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. అంటే దీంట్లో కూడా మనం ఏం చేయాలంటే ఒక ఫారెన్ కీ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఇలా తీసుకున్నాక ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఫిల్ చేసుకుంటున్నాను. 10 ఇది ఏమన్నా 11, ఇక్కడ ఏంది గ్రీన్ అనుకున్నాను. ఓకేనా? ఇది ఎల్లో అనుకున్నాను. ఇక్కడ ఏముంది ప్యాంటు జీన్స్ అనుకున్నాను. ఇది ఏంటిది వైట్ అనుకున్నాను. ఇప్పుడు ఈ ఫారెన్ కీలో మనం ఏం చేయాలి, ఈ ఫారెన్ కీకి మనం ఏం చేయాలి, ఒక పేరు దాంట్లో వాల్యూస్ అనేది పెట్టాలి. ఆ వాల్యూస్ ఎలా ఉండాలి, యూనిక్గా ఉండాలి. ఫారెన్ కీ అంటే ఏం చెప్పాను, ఫారెన్ కీ పెట్టాలంటే ఏం చేశాను, మనం తీసుకున్న టేబుల్ కాకుండా ఆపోజిట్లో ఉన్న టేబుల్ ఏదైతే ఉందో ఆ ఆపోజిట్ టేబుల్ యొక్క నేమ్, టేబుల్ నేము, తర్వాత ఏం చేయాలంటే అండర్ స్కోర్ పెట్టి దాంట్లోకి ఏం చేయాలి, కీ యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ కీ యాట్రిబ్యూట్ని ఇవ్వాలన్నమాట. ఇది కదా ఫారెన్ కీ స్టేట్మెంటు. అంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడ కస్టమర్ కాబట్టి మనం ఏం పెట్టుకున్నాం, కస్టమర్ అంటే కస్ అండర్ స్కోర్, తర్వాత ఏం చేసింది దాంట్లో ఉన్న ఫారెన్ కీ ఏంటిది అంటే దట్ మీన్స్ ప్రైవేట్ కీ ఏంటిది ఐడి కాబట్టి ఏం చేశానంటే కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అని తీసుకున్నాను. తర్వాత ఏం చేసేసానంటే దాంట్లో ఏం చేశాను, 10 అనే రోతో ఏ రో అనేది ఏ ఐడి అనేది లింక్ అయింది, ఏ ఐడిని కనెక్ట్ చేద్దాం అనుకున్నాను, 10 అనే రోతో అంటే ప్రోడక్ట్ అనే టేబుల్లో 10 అనే రోతో ఇక్కడ ఉన్న టేబుల్ 2 అనే రోని కదా సెలెక్ట్ చేద్దాం అనుకుని 2 పెట్టుకున్నాను. తర్వాత 11 అనే రోతో ఈ టేబుల్లో ఉన్న ఏ రో అనేది అసోసియేట్ చేస్తున్నాను, 1 అనే రోని అసోసియేట్ చేద్దాం అనుకున్నాను, 1 అని పెట్టుకున్నాను. అంటే దీంట్లో వచ్చిన వాల్యూస్ అన్ని చూస్తే ఎలా ఉన్నాయో చూడు. ఇందాక టేబుల్లో ఏమొచ్చినాయి 1 1 అని వచ్చినాయి. ఇప్పుడైతే ఏమొచ్చినాయో చూడు, ఒక నెంబర్ ఒకసారి మాత్రమే యూజ్ చేయడం అనేది జరిగింది దేంట్లో ఫారెన్ కీ లోపల. అలా యూజ్ చేయడం ఏమంటారంటే యూనిక్ ఫారెన్ కీ అంటారని చెప్పుకున్నాం. ఇలా యూనిక్ ఫారెన్ కీ అంటే ఎలా చేస్తారనేది మీ అందరికీ కూడా అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, నో డౌట్. ఓకేనా? దెన్ నెక్స్ట్ సో మనం ఏం చేస్తామంటే రిలేషన్షిప్ 1-to-many అనేది చూసాం. 1-to-many అంటే ఏం చేసాం, 1-to-many రిలేషన్షిప్ జరగాలంటే మన స్టేట్మెంట్ ఏంది, కస్టమర్కి అడ్రస్ మధ్యలో 1-to-many రిలేషన్షిప్ జరిగింది. ఆ 1-to-many రిలేషన్షిప్ అంటే ఎలా ఉండొచ్చు, కస్టమర్ ఒకడే ఉండొచ్చు, అడ్రస్లు అనేవి బోల్డ్ కనుకుంటే ఇలాంటి రిలేషన్షిప్ని 1-to-many అంటాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్లో ఉన్న ఏ రోలో ఉన్న ఒక వాల్యూ వేరొక టేబుల్లో ఉన్న 2 రోస్తో కనుక ఒకే రో అనేది 2 రోస్తో కనుక అటాచ్మెంట్ జరిగితే దీన్ని ఇలాంటి దాన్ని 1-to-many అంటారు బేసికల్గా. అలా 1-to-many అనేది మన డేటాబేస్లో చేయాలి అంటే మనం ఎలా చేస్తామంటే ఇలాంటి రిలేషన్షిప్ని మన టేబుల్స్ని అటాచ్మెంట్ అనేది చేయాలంటే దానికోసం మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాము ఒక ప్రైవేట్ కీ అనేది ఫారెన్ కీ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఆ ఫారెన్ కీ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, మన టేబుల్ లోపల ఒక ఎక్స్ట్రాగా ఒక కాలం క్రియేట్ చేసుకొని ఆ కాలంకి మనం ఏం చేయాలంటే ఒక నేమ్ అనేది పెట్టాలి. ఆ నేమ్ పెట్టాలి అంటే ఏం చేయాలంటే ఆ వేరొక టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ యొక్క నేము అండర్ స్కోర్ పెట్టి దాంట్లో ఉన్న ప్రైవేట్ కీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ కీ అనేది పెట్టడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఓకేనా? అప్పుడు మనకి వాల్యూస్ అనేది ఇచ్చినప్పుడు ఇలా రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? తర్వాత మనం ఇంకోటి ఏం నేర్చుకున్నాం, 1-to-1 అనే రిలేషన్షిప్ నేర్చుకున్నాం. 1-to-1 రిలేషన్షిప్ ఏంటిది, కస్టమర్కి కార్ట్ మధ్యలో 1-to-1 రిలేషన్షిప్ ఉందనుకున్నాం. ఆ 1-to-1 అంటే దీంట్లో ఇచ్చేటప్పుడు వాల్యూస్ అన్ని కూడా ఎలా ఉండాలి అంటే
ఫారెన్ కీ లోపల మనం ప్లేస్ చేసే వాల్యూస్ అన్ని కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సిమిలర్గా ఉండకూడదు, అన్ని కూడా ఎలా ఉండాలంటే యూనిక్గా ఉండాలి. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఒక వాల్యూ ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి, రెండోసారి యూజ్ చేయకూడదు అనేది చెప్తాం కాబట్టి ఇలా ఉండాలి అని చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది చూద్దాం. మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఏ రెండింటి మధ్య జరిగింది? కార్ట్ టు ప్రోడక్ట్కి మధ్యలో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది జరిగింది. కార్ట్ టు ప్రోడక్ట్ లోపల ఉన్న థింగ్స్ ఏమేంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఏమైంది? ఇక్కడ మీరు చూసాను, కార్ట్ అనే టేబుల్ కనుక చూసానుకో, కార్ట్ అనే టేబుల్లో గోల్డ్ అనే కాలమ్స్ ఉన్నాయి, ఐడి అనే కాలము, టోటల్ అనే కాలం ఉంది. దాంట్లో లోపల ఏమన్నాయి అంటే వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఏమేమి ఉన్నాయి? 1 అని, 12, 100 అని, ఇట్లా సమ్ రోస్ ఉన్నాయి. అలానే నెక్స్ట్ కాలం ఏముంది? ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో బోల్డ్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఏమేంటిది? ఐడి అనే ఒక ప్రైవేట్ ఉంది, నేమ్ అనే ఒక కాలం, ప్రైస్, బ్రాండ్, కేటగిరీ అనే కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఏమైనా బోల్డ్ అండ్ రోస్ ఉన్నాయి. ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరగాలంటే ఏమైంది? మన దగ్గర ఉన్న మొదటి టేబుల్లో ఉన్న దానిలో ఉన్న మొదటి రోలో ఉన్న వాల్యూస్ రెండో టేబుల్లో ఉన్న బోల్డ్ రోస్తో కనుక అటాచ్మెంట్ అయితే దాన్ని 1 to many అంటాం. అలానే మనం ఏం చేస్తామంటే సెకండ్ రోలో ఉన్న వాల్యూ ఫస్ట్ టేబుల్లో ఉన్న బోల్డ్ అనే రోస్తో కనుక లింక్ అయితేనే దాన్ని 1 to many అంటాం. అంటే దాని మీనింగ్ ఏంది? మొదటి టేబుల్లో ఉన్న రోసు రెండో టేబుల్లో బోల్డ్ అనే కాలమ్స్తో కలవాలి. అలానే సెకండ్ టేబుల్లో ఉన్న రోసు మొదటి టేబుల్లో ఉన్న బోల్డ్ అనే రోస్తో కనుక అటాచ్మెంట్ కనుక అయితే దాన్ని ఏమంటాము? మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాము అని చెప్పుకున్నాం. ఇలా మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరగాలి అంటే ఏం చేస్తామంటే ఈ రెండు టేబుల్స్ నుండి మనం ఏం చేస్తామంటే సిమిలర్ టు ఇందాకట్లానే మనం చేస్తాం అనమాట. ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగింది అంటే ఏం చేస్తాం మనం ఇందాకైతే మనం ఏం చెప్పుకున్నాము? 1 to 1 అయితే ఏం చేయాలని చెప్పాను? మెనీ టు మెనీ రిలేషన్షిప్ని దేంట్లో చేద్దాం అనుకున్నాము? డేటాబేస్లో రిప్రజెంట్ చేయాలి అనుకున్నాం. డేటాబేస్లో రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? 1 to 1 రిలేషన్షిప్ డేటాబేస్లో రిప్రజెంట్ చేయాలంటే ఎలా చేస్తాము? ఏం యూజ్ చేస్తాము? ఫారెన్ కీ అనేది యూనిక్ ఫారెన్ కీ వాడతాం. 1 to many అయితే ఫారెన్ కీ అనేది యూజ్ చేస్తాం. అలానే మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిందనుకో ఏం చేస్తామంటే జంక్షన్ కీ అంటారనమాట. జంక్షన్ కీ అనే దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. జంక్షన్ కీ అంటే ఏంటిది అనేది చూద్దాం. జంక్షన్ కీ అంటే ఏంటిది అంటే జంక్షన్ కీ అంటే మీ అందరికి అర్థమైంది కదా, మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో. నేను రాయవసరం లేదు కదా, అంటే ఇక్కడ టేబుల్లో చూపించాలంటే పెయింట్లో కష్టం అనమాట. అందుకని ఆ రెండు చెప్పి మళ్ళీ చూపించానమాట. అక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఒక టేబుల్లో ఉన్న బోలెడ్ రోస్ రెండో టేబుల్లో ఉన్న బోలెడ్ రోస్తో ఏమవ్వాలి అంటే రెండు కూడా మోర్ నెంబర్ ఆఫ్ ఒకటి కంటే ఎక్కువ సార్లు ఏం కావాలంటే రోస్ అటాచ్మెంట్ కనుక జరిగినాయి అనుకో దాన్ని ఏమంటారంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. అలా మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిందంటే ఆ రిలేషన్షిప్ని డేటాబేస్లో మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. అలా రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక జంక్షన్ టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. జంక్షన్ టేబుల్ రాసుకుంటున్నాను. జంక్షన్ టేబుల్ ఆ టేబుల్కి మనం ఏం చేయాలి? జంక్షన్ టేబుల్ లోపల మనం ఏం చేయాలంటే ఒక పేరు పెట్టాలి కదా. ఆ పేరుని ఏమంటారంటే ఫస్ట్ ఎం అంటే ఏం టేబుల్ తీసుకున్నాము? 1 to మెనీ దేనికి జరిగింది? కార్ట్కి ప్రోడక్ట్కి. అందుకని ఈ జంక్షన్ టేబుల్కి ఒక నేమ్ పెట్టాలి కాబట్టి దాన్ని ఏమంటారంటే కార్ట్ ప్రోడక్ట్ అంటారు. రెండు కలిపి పెట్టేయాలన్నమాట. కార్ట్ ప్రోడక్ట్ అంటారు. అంటే ఈ టేబుల్ నేమ్ ఏమంటారంటే కార్ట్ ప్రోడక్ట్ అని పిలుస్తారు. జంక్షన్ నేమ్ అంటారు అంటే కార్ట్ ప్రోడక్ట్ అంటారు. జంక్షన్ కీ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే రెండింటికి సిమిలర్గా ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్తో మరొక సపరేట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సపరేట్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఫారెన్ కీ అయితే మనం ఏం చేసేసాము? డైరెక్ట్గా వెళ్ళేసేసి మనం ఏం చేసేసామంటే అక్కడ ఉన్న టేబుల్లో ఏదో ఒక టేబుల్తో మనం ఏం చేసామంటే ఏదో ఒక టేబుల్ లోపల మనం వెళ్ళి ఫారెన్ కీని సెలెక్ట్ చేసాం. అది మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిందంటే మనం ఏం చేయాలంటే ఈ రెండు టేబుల్ కాకుండా మనం ఏం చేయాలంటే సపరేట్గా మరొక టేబుల్ అనేది క్రియేట్ చేసి ఆ టేబుల్కి ఒక నేమ్ అనేది పెట్టాలన్నమాట. దాన్ని ఏమంటారంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఏ రెండింటి ఏదైతే జరుగుతుందో ఆ రెండు పేర్లతో ఒక నేమ్ అనేది ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఆ
ఆ టేబుల్లో ఏముంటాయి, కాలం నేమ్స్, కాలమ్స్ ఉంటాయి కదా. ఆ కాలమ్స్కి నేమ్స్ పెట్టాలి. ఏం పెట్టాలి అంటే ఫస్ట్ కాలంకి ఏం పేరు పెట్టాలి అంటే ఫస్ట్ కాలంలో మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అనేది పెట్టాలన్నమాట. ఫారెన్ కీ అంటే ఫారెన్ కీస్ అనేవి ప్లేస్ చేయాలి. జంక్షన్ టేబుల్లో మనం ఏం ప్లేస్ చేయాలి, ఫారెన్ కీస్ ప్లేస్ చేయాలి. కార్ట్ అనే టేబుల్లో ఫారెన్ కీ ప్లేస్ చేయాలంటే ఎలా చేస్తాం, కార్ట్ అనే టేబుల్కి ఫారెన్ కీ ప్లేస్ చేయాలంటే ఏం చేస్తాము, ఆ టేబుల్కి నేమ్ పెట్టేసేసి దానికి అండర్ స్కోర్ పెట్టేసేసి దాని పక్కన మనం ఏం చేయాలి, ప్రైవేట్ కీ అనేది పెట్టాలి. ప్రైమరీ కార్ట్ అని పెట్టేసి అండర్ స్కోర్ ఐడి అని పెట్టాను. అంటే కార్ట్ అనే టేబుల్లో ఉన్న ప్రైవేట్ కీతో మనం ఏం చేయాలంటే ఒక రో అనేది క్రియేట్ చేయాలి. అలానే ప్రోడక్ట్ అనే టేబుల్లో ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉన్న ప్రైవేట్ కీ ఏదైతే ఉందో ఆ కీతో మనం ఏం చేయాలంటే ఒక ఫారెన్ కీ అనేది వచ్చేటట్టు ఒక కాలం అనేది క్రియేట్ చేయాలన్నమాట. దీంట్లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఎలా ఉన్నాయో చూద్దామా. ఈ కార్ట్ అనే టేబుల్లో కాలమ్స్ ఏమేమి ఉన్నాయి, 1 2. అందుకని ఇక్కడ నేను ఏం చేశాను అంటే 1 2 అని చేశాను. ఓకేనా. తర్వాత ప్రోడక్ట్ అనే టేబుల్ 1 అనేది 8 లింక్ అయిందో చూసేద్దామా. 1 అనేది దేంతో లింక్ అయింది, 1 అనేది 1తో లింక్ అయింది, 2తో లింక్ అయింది, 3తో లింక్ అయింది. అప్పుడు నేనేం చేశాను 1 2 3 అంటే దీంట్లో 1 దేంతో లింక్ అయిందో చూసేసుకున్నాను. 1 1 1 అంటే 1 అనేది 1తో 2తో 3తో లింక్ అయింది. 2 అనేది దేంతో లింక్ అయింది, అవన్నిటిని కూడా ఏం చేశానంటే ఏ లింక్ అయినాయి ఆ రెండిట్లో ఆ లింక్ అయిన అన్నిటిని కూడా ఏం చేయాలంటే ప్లేస్ చేయడం అనేది చేస్తాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే జంక్షన్ కీ అని పిలుస్తారు. జంక్షన్ కీ అంటే మీ అందరికి అర్థమైందా, జంక్షన్ కీ అంటే ఏమర్థమైంది మీకు, ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి వద్దాం. ఎందుకంటే జంక్షన్ కీ అంటే ఏంటో చూద్దాం. 1 to many, many to many రిలేషన్షిప్. మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఏంటంటే మనకి ఈఆర్ మోడల్లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగింది. ఏ రెండింటికి మధ్య జరిగింది, కార్ట్కి ప్రోడక్ట్కి మధ్యలో ఏం జరిగిందంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగింది. ఆ కార్ట్ కోసం మనం ఏం చేసామంటే ఒక డేటాబేస్లో మనం ఏం చేసాము, ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకున్నామంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఎలా జరిగిందో చూద్దాం అనుకున్నాం. అలా మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఎలా జరిగిందో చూపించాలంటే మనం ఏం చేస్తామంటే డేటాబేస్లోకి వెళ్ళి మనం ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ రిప్రజెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే దానికోసం మనం ఏం చేయాలంటే ఒక సపరేట్ టేబుల్ని మనం ఏం చేయాలంటే ఒక సపరేట్ థ్రాడ్ టేబుల్ని క్రియేట్ చేయాలన్నమాట. కార్ట్ అండ్ ప్రోడక్ట్ కాకుండా వేరొక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేయాలన్నమాట, థ్రాడ్ టేబుల్. ఆ టేబుల్ని ఏమంటారంటే జంక్షన్ టేబుల్ అంటారు. అంటే ఒక జంక్షన్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఆ జంక్షన్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే టేబుల్కి మనం ఏం చేయాలి, టేబుల్లో ఉంటుంది. ఆ టేబుల్ లోపల ఏముంటుంది, టేబుల్కి ఒక నేమ్ ఉంటుంది. ఆ టేబుల్ లోపల ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్కి నేమ్స్ ఉంటాయి. అలానే ఆ కాలమ్స్ లోపల ఏముంటాయి అంటే రోస్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఇలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక జంక్షన్ టేబుల్కి కూడా మనం ఏం చేయాలంటే నేమ్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఆ నేమ్స్ ఏమేమి క్రియేట్ చేసేసామంటే ఒకసారి చూద్దాం. ఏం చేసామంటే దానికి ఒక నేమ్ పెట్టాను. అంటే ఫస్ట్ మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ దేనికి మధ్య జరుగుతుంది, కార్ట్కి ప్రోడక్ట్ మధ్య జరుగుతుంది కాబట్టి ఆ రెండింటిని కలిపి నేనేం చేశానంటే కార్ట్ ప్రోడక్ట్ అని ఒక నేమ్తో ఒక టేబుల్ క్రియేట్ చేశాను, థ్రాడ్ టేబుల్. ఓకేనా, క్రియేట్ చేశాను, అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి, ఈ జంక్షన్ టేబుల్కి మనం ఏం చేయాలి అంటే ఫారెన్ కీస్ అని ప్లేస్ చేయాలి. ఏ ఫారెన్ కీస్, ఫస్ట్ టేబుల్ ఏదైతే ఉందో ఆ మొదటి టేబుల్కి ఒక ఫారెన్ కీ, రెండొక టేబుల్కి మెనీ టు మెనీ రిలేషన్షిప్ రెండింటి మధ్య జరుగుతుంది. మొదటి టేబుల్కి లో ఉన్న ఫారెన్ కీని సెలెక్ట్ చేయాలి, రెండో టేబుల్ నుండి ఒక ఫారెన్ కీని సెలెక్ట్ చేయాలన్నమాట. అలా సెలెక్ట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ జంక్షన్ టేబుల్ని ఫుల్ఫిల్ అనేది చేస్తాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న కార్ట్ అనే టేబుల్ ఉంది కదా, ఆ కార్ట్ అనే టేబుల్ నుండి జంక్షన్ కీ అనేది ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ టేబుల్ నేము అండర్ స్కోర్ దాంట్లో ఉన్న కీ యాట్రిబ్యూట్ అది రాసేసి నేను ఏం చేశానంటే ఫారెన్ కీ అనేది క్రియేట్ చేశాను. కార్ట్ నుండి ఫారెన్ కీ అనేది క్రియేట్ చేస్తే ఏమైందంటే కార్ట్ అండర్ స్కోర్ ఐడి అని వచ్చేసేసింది. ఓకేనా, ఓకే. అలానే ప్రోడక్ట్ అనే టేబుల్ నుండి కూడా ఫారెన్ కీ అనేది క్రియేట్ చేశాను. ఫారెన్ కీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ టేబుల్ నేము అండర్ స్కోర్ ఆ టేబుల్లో ఉన్న కీ అట్రిబ్యూట్ పెట్టేశాను. అప్పుడు ఏమైందంటే ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అని వచ్చేసేసింది. ఓకేనా. మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఎక్కడెక్కడ జరిగినాయో చూద్దామా. మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఏం జరిగింది, కార్ట్ అనే టేబుల్లో 1 అనే రోని ప్రోడక్ట్ అనే టేబుల్లో ఏ రోస్లో కనెక్ట్ అయిందో చూడు, 1 అనే రోతో అయింది, 2 అనే రోతో అయింది, 3 అనే రోతో మెనీ రిలేషన్షిప్ జరిగింది.
అంటే అప్పుడు ఏం చేశాను, 111 ఈ ప్రోడక్ట్ టేబుల్లో 1 అనే కార్టులో ఉన్న 1 అనే రో ప్రోడక్ట్ అనే టేబుల్తో 1తో అయ్యింది. కార్ట్ అనే టేబుల్లో ఉన్న 1 అనే రో ప్రోడక్ట్ అనే టేబుల్లో 2తో కూడా అసోసియేట్ అయింది. కార్ట్ అనే టేబుల్లో ఉన్న 1 అనే టేబుల్లో ఉన్న 3 అనే ఐడితో ఉన్న రోస్ లో కూడా ఏమైందంటే అసోసియేట్ అయింది. అందుకని అక్కడ అసోసియేట్ అయిన మొత్తాన్ని ఒక చార్ట్ చూపించాను. తర్వాత ఏం చేశాను, దీంట్లో ఉన్న రెండో రోని తీసుకున్నాను. సెకండ్ రో దేంతో అసోసియేట్ అయింది, నెక్స్ట్ టేబుల్లో ఉన్న 1తో అసోసియేట్ అయింది. అందుకోసం నేనేం చేసేసానంటే ఇదే కార్ట్ అనే టేబుల్లో ఉన్న సెకండ్ ఐడి అనే కాలంలో ఉన్న సెకండ్ అనే రో అనేది ఏమైందంటే ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉన్న ఐడి అనే వాల్యూస్లో ఫస్ట్ రోతో అయ్యిందనమాట. ఆ రెండింటి యొక్క కనెక్షన్ జరిగింది కాబట్టి ఆ కనెక్షన్స్ అన్నిటిని కూడా ఇలా రిప్రజెంట్ చేశాను. ఇలా రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే జంక్షన్ టేబుల్ అని పిలుస్తాం. అంటే మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిందంటే మనం ఏం చేయాలి, ఒక జంక్షన్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఆ జంక్షన్ టేబుల్ అనేది ఎలా ఉండాలి, మనం తీసుకున్న ఆ రెండు కాలమ్స్ కాకుండా థర్డ్ కాలంతో ఆ రెండు టేబుల్స్ కాకుండా మూడో కాలం అనేది క్రియేట్ చేసి ఆ కాలం లోపల ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి ఆ టేబుల్ లోపల మనం ఏం చేయాలంటే డిఫరెంట్ ఫారెన్ కీస్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఆ టేబుల్ని ఎలా క్రియేట్ చేసామనేది మీ అందరికీ కూడా అర్థమైందా, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే ఈ జంక్షన్ కీ లోపల మనం ఏం చేస్తామంటే ఇంకా బోల్డెన్ని ప్రాపర్టీస్ని కూడా ఎడిషనల్ ప్రాపర్టీస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్టోరేజ్ అనేది చేయొచ్చు అనమాట. అలా స్టోర్ చేయాలంటే మనం ఏం చేసాము, ఈ టేబుల్ని కార్ట్ ప్రోడక్ట్ అనే టేబుల్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేసాము, ఒక ప్రైవేట్ కీ అనేది పెట్టుకున్నాం. ఆ ప్రైవేట్ కీ అనేది ఏం పెట్టుకున్నాం అంటే ఐడి అని పెట్టేసుకుని 1 2 3 4 అని మనకు కావాల్సిన నెంబర్స్ అనేది ఇచ్చేసేసాను. తర్వాత ఇంకొక ఎడిషనల్ కూడా ఇద్దాం అనుకున్నాం. అంటే మనం ఏం చేసాము, ఈ రెండిట్లో కార్ట్లో 1 అనేది ఉంది, ప్రోడక్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఒకటి ఉంది. ఈ కామర్స్ వెబ్సైట్లో ఇంకా ఎన్ని ప్రోడక్ట్స్ ఉండొచ్చు అంటే ఆల్రెడీ కార్ట్ అయిపోయింది అనుకో, ప్రోడక్ట్ అనేది కొనేసాము, ఇంకా బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని మిగిలిపోయినాయి ఉన్నాయో చెప్పాలి అనుకో. దానికోసం ఏం చేశానంటే క్వాంటిటీ అని మరొక ప్రాపర్టీతో నేను ఏం చేశానంటే ఒక టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అన్ని వాల్యూస్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఒక జంక్షన్ టేబుల్లో ఓన్లీ మనం ఏం చేస్తామంటే జంక్షన్ టేబుల్లో ఓన్లీ ఆ రెండు టేబుల్లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిన టేబుల్నే కాకుండా దానికి ఎక్స్ట్రాగా మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అండ్ ప్రాపర్టీస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆ టేబుల్కి అటాచ్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అని ఇక్కడ దాకా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దీంతో మనకి ఏమైందంటే ఈఆర్ మోడల్లో మనం నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేసేసామంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేసామంటే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఈఆర్ మోడల్ లోపలికి ట్రాన్స్లేట్ చేశాను. ఆ ఈఆర్ మోడల్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్న ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేసేసామంటే ఒక డేటాబేస్లోకి ఎలా మార్చాలనేది మీ అందరూ కూడా నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఇలా నేర్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఈ రోజు సెషన్లోనే స్టార్ట్ చేసేసుకుందాం. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్తాను, లేదంటే నెక్స్ట్ సెషన్ని స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఎజెండా చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఒక డేటాబేస్ని క్రియేట్ చేసేసి ఈఆర్ మోడల్లో ఉన్న కాన్సెప్ట్స్తో మనం ఏం చేసాము, ఒక డేటాబేస్ లోపల ఏం చేద్దామంటే డేటాబేస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఒక రిలేషనల్ డేటాబేస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా రిలేషనల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేసేటప్పుడు దాన్ని ఎలా క్రియేట్ చేద్దాం అనేది చూద్దాం. ఆ రిలేషనల్ డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. అంటే ఈఆర్ మోడల్లో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని ఆధారంగా మనం ఏం చేద్దాం అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా, అలానే ఆ టేబుల్ లోపల డేటాని ఇన్సర్ట్ చేయడం ఎలా, అలానే ఆ టేబుల్ లోపల మనం మల్టిపుల్ క్వైరీస్ అనేది ఎలా చేస్తామనేది చూద్దాం. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్రియేటింగ్ ఏ టేబుల్. అంటే మనం ఏం చేసామంటే ఈఆర్ మోడల్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే టేబుల్స్ క్రియేట్ చేస్తాం కదా, అలా టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలనేది ఒక్కసారి మనం నేర్చుకుందాం. ఓకేనా? అలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వన్ ఏంటంటే కస్టమర్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తాం. అంటే మనం ఏం చేసాం, ఈఆర్ మోడల్లో ఉన్న డేటాని రిప్రజెంట్ చేసేసుకొని మనం ఏం చేసామంటే ఒక ఈఆర్ మోడల్ నుండి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఈఆర్ మోడల్లో ఏమున్నాయి, ఈఆర్ మోడల్లో ఎంటిటీ టైప్ అంటే ఏంటిది, ఒక టేబుల్ని. అంటే అక్కడ ఉన్న ఎంటిటీస్ ఆధారంగా మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. ఈఆర్ మోడల్లో ఉన్న ఎంటిటీ ఏంటి, కస్టమర్. అంటే కస్టమర్ అనే దానికోసం ఏం చేసాము, టేబుల్ క్రియేట్ చేసాం కదా. ఏం క్రియేట్ చేసాము,
కస్టమర్ అనేసి తర్వాత ఏం చేసాం, ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ కస్టమర్లో ఉన్న కీ యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ యాట్రిబ్యూట్ ఇచ్చేసేసి దాంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా తర్వాత కాలమ్స్లో ఇవ్వడం అనేది చేసాం. ఇలా చేయడంలో మీ అందరికి ఏమైనా డౌట్ ఉందా? సార్. ఓకే సార్. అలానే మనం ఒక టేబుల్ మనం కూడా ఏం చేసామంటే మన డేటాబేస్లో ఏం చేస్తామంటే కస్టమర్ అనే నేమ్తో కస్టమర్ అనే టేబుల్ని మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామని చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, మనం అలా క్రియేట్ చేయాలంటే ఈఆర్ మోడల్లో ఏముంది, కస్టమర్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఆ కస్టమర్ అనే ఎంటిటీని మనం ఒక రిలేషనల్ డేటాబేస్లో మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఒకసారి చూద్దాం. ఎంటిటీని ఏమంటారంటే టేబుల్ నేమ్తో రిప్రజెంట్ చేస్తాం. దానిలో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో యాట్రిబ్యూట్స్ వాటన్నిటిని ఏం చేస్తామంటే టేబుల్ లోపల మనం ఏం చేస్తామంటే కాలమ్ నేమ్స్కి అప్లై చేస్తాం. అలా టేబుల్ నేమ్ అనేది అప్లై చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కాలమ్కి ఏమి ఇవ్వాలంటే ప్రైమరీ కీ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే యాట్రిబ్యూట్స్ అనేది ఇవ్వాలి. ఇలా ఇచ్చి మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, సింటాక్స్ అనేది ఉంటుంది కదా. అంటే ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేస్తున్నాం కదా ఒక టేబుల్కి, ఆ ప్రైవేట్ కీని క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే దెన్ అగైన్ ఇదంతా మనకు తెలియదు కాబట్టి ఒకసారి పెయింట్లోకి వెళ్ళి మరొకసారి వచ్చేద్దాం. ఓకే, మనం ఏం చేసాము, మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే ఒక్క నిమిషంలో చెప్పేసుకుంటున్నాను. ఏం చేసేసాము, నా దగ్గర ఏముందంటే ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని నేనేం చేశానంటే ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని మొత్తాన్ని కూడా ఏం చేశానంటే కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి ఏం చేసుకున్నాను అంటే కాన్సెప్చువల్ లెవెల్లో అండర్స్టాండ్ అనేది చేసుకున్నాను. అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను ఏం చేశాను, ఒక ఈఆర్ఎం అంటే ఒక ఈఆర్ మోడల్ని యూజ్ చేశాను. ఓకేనా? ఆ ఈఆర్ మోడల్లో యూజ్ చేసిన కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే డేటాబేస్లో పెట్టాలి. అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంది, బిజినెస్ రిక్వైర్మెంట్ని డేటాబేస్లో ప్లేస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మనం ప్లేస్ చేయాలి అంటే మనం టాస్క్ అనేది టేకింగ్ చేస్తాం. ఇలా టాస్క్ని కంప్లీట్ చేయడం మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు డేటా మొత్తాన్ని డేటాబేస్లో పెట్టడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తాం. అలా మోడలింగ్ అనేది చేయాలంటే మనం 2 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఏం చేయాలంటే బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఆ కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకున్న కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ అనేది చేయాలి. అలా చేయాలి అంటే కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంటిటీస్ ఉన్నాయి, ఎంటిటీ టైప్స్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఏమున్నాయి ఎంటిటీస్ ఉన్నాయి, ఆ ఎంటిటీస్కి ఏమున్నాయి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. అంతేనా కదా? అంటే ఈచ్ ఎంటిటీ టైప్తో మనం ఏం చేస్తామంటే ఈచ్ ఎంటిటీ దానిలో ఉన్న యాట్రిబ్యూట్స్తో మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎంటిటీ ఏదైతే ఉందో ఆ ఎంటిటీని రిలేషనల్ డేటాబేస్లో ఏమంటారంటే టేబుల్ నేమ్ అని పిలుస్తారు అనమాట. టేబుల్ నేమ్ అని పిలుస్తాం. అంటే ఈచ్ ఎంటిటీ ఏదైతే ఉందో మనకి ఈఆర్ మోడల్లో ఆ ఎంటిటీని ఏమంటారంటే డేటాబేస్లో టేబుల్ నేమ్తో రిప్రజెంట్ చేస్తాం. ఆ టేబుల్ నేమ్తో రిప్రజెంట్ చేసి దానికోసం ఏం చేస్తాం అంటే టేబుల్ నేమ్ క్రియేట్ చేస్తాం. ఈ ఎంటిటీ లోపల ఏమి ఉన్నాయి, యాట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఈ యాట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. యాట్రిబ్యూట్స్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే కీ యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. ఆ యాట్రిబ్యూట్స్లో ఉన్న కీ యాట్రిబ్యూట్ని తీసుకొచ్చి ఫస్ట్ మనం రాసుకుంటాం. ఆ ఫస్ట్ రాసేదాన్ని ఏమంటారంటే ప్రైవేట్ కీ అంటారు. ఐడి అంటే దీన్ని ప్రైవేట్ కీ అంటారు. తర్వాత యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్ వాటిన్నిటిని వరుసగా అనేది నోట్ చేయడం అనేది చేస్తాం. ఓకేనా? ఓకే, నేమ్ అని ఏజ్ అని ఇలా క్రియేట్ చేయడం అనేది చేయాలి. ఇలా క్రియేట్ చేయాలి అంటే రిలేషనల్ డేటాబేస్లో మనం ఇలా క్రియేట్ చేయాలి కదా టేబుల్ని. ఇలా క్రియేట్ చేయాలి అంటే దీని యొక్క సింటాక్స్ ఏందో చూద్దాం. దీని యొక్క సింటాక్స్ ఏంటిది, ఎలా క్రియేట్ చేస్తామని చూద్దాం. అలా క్రియేట్ చేయాలి అంటే ఇవన్నీ కామన్గానే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ కీ. అంటే మనం ఒక రిలేషనల్ డేటాబేస్లో అంటే మనం ఒక ఎస్క్యూఎల్ని వాడేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అంటే దానిలో ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ద్వారా క్రియేట్ చేస్తే టేబుల్ అనేది క్రియేట్ అవ్వదన్నమాట. ప్రైవేట్ కీని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే సపరేట్ సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట.
అంటే మనం ఎప్పుడైనా సరే ఒక డేటాబేస్ లోపల ఎస్క్యూఎల్ని ఉపయోగించి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మన టేబుల్ లోపల ఒక ప్రైవేట్ కీని కనుక మనం ప్లేస్ చేస్తున్నామంటే ఆ ప్రైవేట్ కీని ప్లేస్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే సపరేట్గా ఎప్పుట్లా అనేది చేయకూడదు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక సపరేట్గా మనం ఏం చేయాలంటే సపరేట్గా ఒక సింటాక్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఆ సింటాక్ అనేది ఏంటిది, ఎలా చేస్తారు, ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. ఆ సింటాక్ ఏంటిది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే నేర్చుకొని క్రియేట్ చేసేద్దాం. ఓకేనా? క్రియేట్ చేయాలి అంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. మనం ఎప్పుడైనా సరే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్ ఏంటిది, క్రియేట్ టేబుల్ అని రాస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తాము, టేబుల్ నేమ్ అనేది ఇస్తామా? అలా ఇవ్వడంలో ఏమన్నా డౌట్ ఉందా? మనం ఇప్పుడు ఏం ఎంటిటీకి చేస్తున్నాము, కస్టమర్ అనే ఎంటిటీ కోసం కదా టేబుల్ క్రియేట్ చేస్తుంది. అందుకోసం నేను ఏం చేశానంటే కస్టమర్ అనే టేబుల్ కోసం క్రియేట్ చేస్తున్నాను కాబట్టి టేబుల్ నేమ్ వచ్చేసేసి ఇచ్చేసాను. తర్వాత మనం ఏం చేస్తాం, టేబుల్ క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్ ఏంటిది, టేబుల్ క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది చెప్పాలి కదా, మీరు ఎన్నోసార్లు చేశారు కదా. క్రియేట్ టేబుల్ నేమ్ ఇచ్చేసి రౌండ్ బ్రేస్ ఇస్తాం. ఆ రౌండ్ బ్రేసెస్ ఇచ్చి ఆ రౌండ్ బ్రేసెస్ లో మనం ఏం చేస్తాము, రౌండ్ బ్రేసెస్ లో ఏం చేస్తాం, కాలం నేమ్ ఇస్తాం, దాని పక్కన ఏమి ఇస్తాం, డేటా టైప్ అనేది ఇస్తాం. ఇది కాలం నేమ్ అంటే C1 అనుకున్నాం, రెండోది D1. ఇంకొకటి రెండోది ఇవ్వాలనుకో C2. రెండో కాలం క్రియేట్ చేయాలంటే కాలం నేమ్ అండ్ డేటా టైప్ D2 అనుకున్నాం. అలా మనం ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు కదా. అలా ఎన్నైనా క్రియేట్ చేసిన తర్వాత ఒక సెమీ కాలం ఇస్తాం. మనం ఇక్కడ ఉన్న వాటిలో ప్రైవేట్ కీ అనేది మాత్రమే క్రియేట్ చేయాలి అంటే సపరేట్గా క్రియేట్ చేయాలి. మిగతావన్నీ కూడా ఏం చేస్తామంటే నార్మల్ ఎప్పుడు చేసిన ఫార్మాట్లోనే ఇస్తారు. అలా క్రియేట్ చేయాలంటే ప్రైవేట్ కీని క్రియేట్ చేయాలంటే దాని దగ్గర ఒక సింటాక్ వాడాలి. ఏం చేయాలంటే ప్రైవేట్ కీ క్రియేట్ చేయాలంటే దాని యొక్క కాలం నేమ్ ఏదైతే ఇస్తామో ఆ కాలం నేమ్ ఇచ్చేసేసి దానిలో ఏ వాల్యూస్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ వాల్యూస్కి సంబంధించిన దాని యొక్క డేటా టైప్ ఇచ్చేసేసి దాని పక్కన మనం ఒక సింటాక్ అనేది రాయాలన్నమాట. ఏంటిదంటే నాట్ నల్ ప్రైమరీ కీ అనే స్టేట్మెంట్ పెట్టి దాని మీనింగ్ ఏంటంటే ఈ టేబుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఎంటీ వాల్యూస్ ఇవ్వము అంటే ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే నాట్ నల్ ప్రైమరీ కీ అని సెంటెన్స్ అనేది రాయాలి. నాట్ నల్ ప్రైమరీ కీ అంటే ఏం చేస్తామంటే మన టేబుల్లో ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఎంటీగా వాల్యూస్ అనేది ఇవ్వకుండా క్రియేట్ చేయడం అనేది చేయాలన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే అక్కడ ఒక స్టేట్మెంట్ అనేది చెప్పాలన్నమాట. ఏమని చెప్పాలి అంటే నాట్ నల్ ప్రైమరీ కీ అని పెట్టేసేసి మన సింటాక్ని క్లోజ్ చేయాలన్నమాట. అలా క్లోజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. అలా ప్రైవేట్ కీని క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దామా? ఓకే, నా దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంది, కస్టమర్ అనే నేమ్ ఉండాలి, దాంట్లో ఐడి అనే ఒక ప్రైవేట్ కీ ఉండాలి, తర్వాత నేమ్ అనే కాలం ఉండాలి, ఏజ్ అనే కాలం ఉండాలి కదా. ఈ కాలమ్స్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే దాని యొక్క సింటాక్ అనేది మనం ఏం చేద్దాం అంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి వెళ్ళేసి ఎస్క్యూఎల్లోకి వెళ్ళాను, సర్వర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే నా దగ్గర ప్రోడక్ట్ కాలేజ్ అనే టేబుల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేద్దామంటే సపరేట్గా మరొక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఏం టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నా అంటే కస్టమర్ అనే టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. కస్టమర్ అనే టేబుల్ క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంది, క్రియేట్ టేబుల్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఏ టేబుల్ నేమ్ చేద్దాం అనుకున్నాం, కస్టమర్. ఈ కస్టమర్ అనే టేబుల్లో మనం ఏం చేస్తున్నాము, టేబుల్ క్రియేట్ చేసాం, దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఇక్కడ వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఈ కస్టమర్ అనే టేబుల్ ఫస్ట్ మనం ఏం ఫిల్అప్ చేస్తున్నాం ఒకసారి చూద్దాము. ఈ టేబుల్ కస్టమర్ అనే నేమ్ ఇచ్చాను, తర్వాత దాంట్లో ఏం చేయాలి, ప్రైవేట్ కీ ఐడి అనే ఒక ప్రైవేట్ కీని క్రియేట్ చేయాలి. ప్రైవేట్ కీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి దాని యొక్క కాలం నేమ్ ఏమైతే ఇద్దాం అనుకున్నాం ఆ నేమ్ ఇచ్చి దాని పక్కన ఏం చేద్దాం అనుకున్నాం, ఐడికి ఏమి ఇద్దాం అనుకుంటున్నాం, మనము ఏ డేటా టైప్ ఇద్దాం, ఆ కాలం లోపల వాల్యూస్ అని ఏమి ఇద్దాం అనుకుంటున్నాము, ఇంటీజర్స్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంటీజర్ అని రాసిస్తాను. దాని పక్కన మనం ఏం చేయాలి, ప్రైవేట్ కీ అనేది సెలెక్ట్ చేయాలంటే ఒక టేబుల్ లోపల ప్రైవేట్ కీ అనేది క్రియేట్ చేయాలంటే దాని పక్కన మనం ఏం చేయాలంటే ఒక సింటాక్ అనేది రాయాలన్నమాట. ఏం రాయాలంటే నాట్ నల్ ప్రైమరీ కీ అని రాయాలన్నమాట. ఆ సెంటెన్స్ అనేది రాయాలన్నమాట. రాయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా, నాట్ నల్ ప్రైమరీ కీ అని రాయాలన్నమాట. రాయడం ద్వారా మనం ఏమైందంటే ప్రైవేట్ కీ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట.
ఇలా చేయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే డన్, అయిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ కీ అనేది అయిపోయింది. తర్వాత కామా పెట్టేశాను. రెండో కాలం క్రియేట్ చేయాలంటే రెండో కాలంకి నేమ్ ఏంటిదో చూడు, నేమ్ అనే కాలం. నేమ్ అనేది కాలం అనేది ప్రైవేట్ కీ కాదు కాబట్టి దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం అంటే నార్మల్గా క్రియేట్ చేస్తాం. నేమ్ అనే కాలం క్రియేట్ చేసేసాను. దాని పక్కన మనం ఏం చేయాలి, ఇంటీజర్స్ అంటే ఆ టేబుల్ లోపల ఏమైతే ఇద్దాం అనుకుంటున్నామో దానికి రిలేటెడ్ ఉన్న డేటా టైప్ అనేది ఇవ్వాలి. ఆ నేమ్ అనే కాలంలో వాల్యూస్ ఏమి ఇద్దాం అనుకున్నా అంటే సతీష్ అని, విక్రమ్ అని, లేదంటే నఫీల్ అని ఇద్దాం అనుకున్నాం. పేర్స్ అనేవి ఇద్దాం అనుకున్నాం. పేర్లు అనేవి ఫిల్అప్ చేయాలంటే దాన్ని ఏ డేటా టైప్ అంటారు, స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అనేది ఫిల్అప్ చేయాలంటే దాని యొక్క నేమ్ ఏమంటారు, వార్ క్యార్ అంటారు. వార్ క్యార్ అని ఇచ్చేసి ఆ నేమ్కి సైజ్ అనేది ఎంత పెట్టుకుంటున్నా అంటే ఒక్కొక్క కాలంకి 200 లెటర్స్ పెట్టుకుందాం అనుకున్నాను. 200 అని పెట్టేసి అయిపోయింది. తర్వాత ఒక సెమీ కాలం ఇచ్చాను, అయిపోయింది. ఆ కాలం కూడా క్రియేట్ అయిపోయింది. తర్వాత మనం టేబుల్లోకి వెళ్ళి ఇంకొక ఏ కాలం అనేది క్రియేట్, అదేనే కాలం. ఏజ్ అనేది ప్రైవేట్ కీయా కాదు కదా, నార్మల్గా అయినప్పుడు ఏం చేయాలి, దాని యొక్క కాలం నేమ్ పెట్టేసి ఆ కాలం లోపల ఏ వాల్యూస్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్కి రిలేటెడ్గా ఉన్న డేటా టైప్ అనేది రావాలి. ఆ కాలం లోపల ఏమి ఇద్దాం అనుకున్నాం, 2, 3, 4, 5, 6 అనే నంబర్స్ ఇద్దాం అనుకున్నాం. నంబర్స్ ఏమంటారు, ఇంటీజర్ అంటారు. ఇంటీజర్ అని చేశాను, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వేరేది ఏమన్నా కాలం ఉందో లేదో చూసుకున్నాం. ఏ కాలం లేదు కాబట్టి వీటితోనే కాబట్టి ఇది అంతా అయిపోయింది. కాబట్టి తర్వాత ఏం చేశానంటే ఎండ్ ఆఫ్ ద రౌండ్ బ్రేస్ దగ్గరికి ఒక సెమీ కాలం ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు నాకు ఏమైందంటే ప్రైవేట్ కీ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట, ప్రైవేట్ కీ టు. ఓకేనా? ఇలా చేయడంలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఇట్లా టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఈ టేబుల్లో ఉన్న మొదటి కాలం అనేది ప్రైవేట్ కీ కాబట్టి ప్రైవేట్ కీని క్రియేట్ చేయాలంటే ఇలాంటి ఫార్మేట్ని మాత్రమే యూజ్ చేయడం అనేది చేయాలి. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకేనా. అలానే మరొక టేబుల్ని కూడా క్రియేట్ చేసేద్దామా? అలానే ఓకేనా. మరొక టేబుల్ ఏంది, ప్రోడక్ట్ అనే టేబుల్ కదా. ప్రోడక్ట్ అనే టేబుల్లో కూడా ఏమేమి ఉన్నాయి, ప్రోడక్ట్ అనే టేబుల్ ఏముంది, ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఒక ప్రైమరీ కీ ఇవ్వాలి. దాని పక్కన ఏం చేయాలి, నేమ్ అనే ఒక కాలం క్రియేట్ చేయాలి. తర్వాత ప్రైస్ అనే ఒక కాలము, బ్రాండ్ అనే ఒక కాలము, కేటగిరీ అనే మరొక కాలం క్రియేట్ చేయాలి. ఈ కాలమ్స్ అన్ని క్రియేట్ చేయాలి అంటే దాంట్లో ఉన్నది ఏంది, ప్రైవేట్ కీ, ప్రైమరీ కీ ఏది, ప్రైమరీ కీ ఏది, ఐడి అనే ప్రైమరీ కీ. కాబట్టి ఈ ఐడి అనే ప్రైమరీ కీని క్రియేట్ చేయాలంటే SQL ద్వారా మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, దాని యొక్క సింటాక్స్ అనేది మరొకసారి ఫాలో అవుదాం. ఏం క్రియేట్ చేద్దాం, మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దామా. మన దగ్గర ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఈ ప్రోడక్ట్ అనేది ఉంది కదా, ప్రోడక్ట్స్ అనే టేబుల్తో క్రియేట్ చేస్తున్నాం. ప్రోడక్ట్, కాలేజీ, కస్టమర్ ఉంది కదా. వాటితో ఇప్పుడు ఏం చేద్దాం, ప్రోడక్ట్స్ అనే నేమ్తో ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, SQL ద్వారా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, క్రియేట్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేయాలంటే టేబుల్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేయాలంటే టేబుల్ నేమ్ ప్రోడక్ట్స్ అని పెట్టుకున్నాం. ప్రోడక్ట్స్ అని పెట్టేసి దాని పక్కన ఏం చేశాను, రౌండ్ బ్రేస్ ఇచ్చేసాను. ఓకేనా? దాంట్లో ఏం చేయాలి, ప్రోడక్ట్ అనే నేమ్తో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఆ టేబుల్కి ఏం చేయాలి, బోల్డ్ అని కాలమ్స్ ఇవ్వాలి. ఆ కాలమ్స్లో మనం ఏం చేయాలి, మొదటి కాలంకి ఏమి ఇవ్వాలి, మొదటి కాలంకి ఐడి అనే కాలం, ఐడి అనే నేమ్తో క్రియేట్ చేయాలి. ఐడి ఇచ్చాను. ఆ ఐడి అనే కాలం లోపల ఏ డేటా అనేది క్రియేట్ చేయాలి, ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని పెట్టుకున్నాను. తర్వాత INT అని పెట్టుకున్నాను. అది ఏం చేద్దాం అనుకున్నాము, ఐడి అనేది ఏంటిదంటే ఒక ప్రైమరీ కీ. ఆ ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేయాలంటే దాని పక్కన సింటాక్స్ ఏంటి, నాట్ నల్. అంటే ప్రైమరీ కీ అనేది కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఈ రిలేషన్షిప్ ద్వారా చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేయాలి. ఆ ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంటంటే ఆ కాలము డేటా టైప్ పక్కన ఏం చేయాలంటే దాని పక్కన ఏం చేయాలంటే నాట్ నల్ ప్రైమరీ కీ అని పెట్టాలన్నమాట. అని పెట్టినప్పుడు మాత్రమే మన టేబుల్లో ఉన్న ఫస్ట్ కాలం ఏమైందంటే అది ప్రైమరీ కీగా తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకేనా. తర్వాత రెండో కాలం ఏముండాలి, ఈ ప్రోడక్ట్ అనే టేబుల్లో రెండో కాలం ఏంది, నేమ్. కాబట్టి ఆ నేమ్ అనే కాలం ఎలా క్రియేట్ చేస్తామో చూసేద్దాం. నేమ్ అని చేశాను. ఆ నేమ్లో ఏమేమి ఉండాలి, స్ట్రింగ్సే ఉండాలి కాబట్టి స్ట్రింగ్ ఉండాలి కాబట్టి ఏం చేశాను అంటే వార్ క్యార్ అని పెట్టేశాను. ఆ వార్ క్యార్ లెంత్ ఎంత ఉండాలంటే ఆ టెక్స్ట్ అంతా కూడా 250 లెటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసాను. అయిపోయింది. తర్వాత అది ప్రైమరీ కీ కాదు కాబట్టి నార్మల్గా ఇచ్చాను. తర్వాత కాలం ఏంటిది, నేమ్ తర్వాత ఏమి ఇచ్చాము, ప్రైజ్ బ్రాండ్ కాబట్టి ప్రైజ్ అని ఇచ్చేసేసి ఆ ప్రైజ్లో ఏమి ఇద్దాం అనుకున్న వాల్యూస్ ఇంటీజర్సే కాబట్టి ఇంట్ అని ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశాను అంటే బ్రాండ్ కాబట్టి నెక్స్ట్ కాలము బ్రాండ్ అని పెట్టేసేసి ఆ బ్రాండ్లో ఏమి ఇద్దాం అనుకుంటున్నాను,
టెక్స్ట్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ టెక్స్ట్ని ఏమంటారు వార్క్యార్ అంటాం. దాని యొక్క లెంత్ వచ్చేసరికి నేను ఏం చేశానంటే 200 లెటర్స్ మాత్రమే ఉంచుకుందాం అనుకున్నాను. చేసి కామా పెట్టేశాను. తర్వాత ఏం చేద్దాం అనుకున్నాను, ఇంకొక కాలం కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అదేమనుకున్నాను అంటే కేటగిరీ అనుకున్నాను. కేటగిరీ అని పెట్టేసి ఆ కేటగిరీలో ఏమి ఇద్దాం అనుకున్నాము కేటగిరీలో ఏమి ఇద్దాం అనుకున్నాము స్ట్రింగ్స్ వేద్దాం అనుకున్నాం. స్ట్రింగ్స్ వేద్దాం అనుకుంటే అది ఏమంటారంటే వార్ క్యార్ అనుకున్నాం. దాని యొక్క సింటాక్స్ కూడా ఎంత ఉండాలి అనుకున్నానంటే 150 లెటర్స్ అనుకున్నాను. 150 అని పెట్టేసేసుకొని ప్లేస్ చేశాను. అన్ని కాలమ్స్ అయిపోయినాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ద సెషన్లో మనం ఏం చేయాలంటే ఒక సెమీ కాలం పెట్టేసి ప్లే అరౌండ్ చేసి వచ్చేసాను. అప్పుడు నాకు ఏమైంది ఇక్కడ చూడు, కస్టమర్ ప్రోడక్ట్స్ అనే నేమ్తో మరొక టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఆ టేబుల్లో ఏమైంది చూడు, ఐడి అని ఒక ప్రైమరీ కీ వచ్చేసింది, మిగతావన్నీ రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకేనా? ఓకే. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ అడ్రస్ అనే టేబుల్ని, రిమైనింగ్ ద టేబుల్స్ మొత్తాన్ని కూడా ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది టుమారో సెషన్లో చూద్దాం. ఓకేనా? అందరికీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దే సెషన్? Okay. Thank you very much. Today's session, I am stopping for today's session. Thank you for joining and have a great day and bye.